హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. మనకి నిన్న ఈవినింగ్ రైల్వే ఎగ్జామ్కి సంబంధించి ప్రెస్ కాన్ఫరెన్స్ అయితే జరగడం జరిగింది. దాని మీద ఆల్రెడీ నేను వీడియో చేశాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే రీసెంట్ వీడియోస్లోకి వెళ్ళి అయితే చూడొచ్చు. దాంట్లో ఒక పాయింట్ ఎన్టీపీసీ ఏ స్టేట్లో ఎంతమంది ఎగ్జామ్ రాస్తున్నారన్న పాయింట్ అయితే చెప్పడం మర్చిపోయాను. ఈరోజు వీడియోలో దాని గురించి చెప్తాను. అలాగే ఐసోలేటెడ్కి సంబంధించి హాల్ టికెట్స్ అయితే వచ్చాయి కదా, దాంట్లో కోవిడ్-19 డిక్లరేషన్ అంటే ఏంటి, మనకి ఇంటిమేషన్ స్లిప్, అలాగే ఎస్ఎస్డి ట్రావెల్ ప్లస్ మాక్ టెస్ట్, ఇలా కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఎన్టీపీసీ గ్రూప్ డి వాళ్ళు కూడా చూడండి, ఎందుకంటే వీటికి కూడా సేమ్ సిమిలర్గానే ఉంటుంది కాబట్టి మీకు ఒక ఐడియా అయితే వస్తుంది. సో నెక్స్ట్ టైం మీరు అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఓకే, మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇవన్నీ కూడా అయితే చూద్దాం. మనకి ఆల్రెడీ ఐసోలేటెడ్ హాల్ టికెట్స్ అయితే వచ్చాయి. ఎవరైనా డౌన్లోడ్ చేసుకునే వాళ్ళు ఉంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎవరైనా రిజిస్ట్రేషన్ నెంబర్ మర్చిపోయిన వాళ్ళు ఉంటే ఇక్కడ ఫర్గట్ రిజిస్ట్రేషన్ నెంబర్ మీద కొట్టి మీ మెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి మీరు రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే తిరిగి పొందొచ్చు. ఓకే, ఎన్టీపీసీ గ్రూప్ డి కూడా ఇదే విధంగా ఇస్తారు. సో ఎవరన్నా మర్చిపోయి ఉంటే కనుక ప్రాబ్లం లేదు, మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఫర్గట్ ఆప్షన్ అయితే మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. వన్స్ మీరు లాగిన్ అయిన తర్వాత అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్, మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ ఇవన్నీ కూడా డిస్ప్లే అవుతాయి. నెక్స్ట్ మీ యొక్క ఈ కాల్ లెటర్ మీకు 4 రోజుల ముందు మాత్రమే రావడం జరుగుతుంది. ఆల్రెడీ చెప్పాను, ఐసోలేటెడ్కి మాత్రమే వచ్చాయి, ఎన్టీపీసీ ఇంకా రాలేదు. 18, 19 తారీఖుల్లో మనకి సిటీ ఇంటిమేషన్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ సిటీ ఇంటిమేషన్లో ఏముంటుంది అంటే మీకు ఏ రోజున ఎగ్జామ్ పడింది, ఏ సెంటర్లో ఎగ్జామ్ పడింది, కేవలం ఈ 2 మాత్రమే డిస్ప్లే చేయడం జరుగుతుంది. అలాగే ఎవరైతే ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఉంటారో వాళ్ళకి ట్రావెల్ పాస్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ కూడా ఈ సిటీ ఇంటిమేషన్ స్లిప్లోనే మీకు అయితే ప్రొవైడ్ చేస్తారో అక్కడ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అది అలాగే మనకి ఎస్సీ క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకెళ్ళి మీరు రిజర్వేషన్ కౌంటర్లో ఇచ్చినట్లయితే మీకు టికెట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. నాకు ఎగ్జాక్ట్గా ట్రావెల్ పాస్ 100% ఐడియా లేదు, ఒకసారి మీరు కన్ఫర్మ్ చేసుకోండి. డీటెయిల్స్ అయితే మటుకు సిటీ ఇంటిమేషన్లోనే మీకు ప్రొవైడ్ చేస్తారు, సపరేట్గా ఎస్సీ ఎస్టీ పాస్ అయితే ఇవ్వరు. ఓకే, అలాగే ఎగ్జామ్కి 4 రోజుల ముందు మీరు సిటీ ఇంటిమేషన్ చెక్ చేసుకున్నప్పుడు ఎన్టీపీసీ కూడా 18వ తారీఖున మీకు ఒక డేట్ అయితే తెలుస్తుంది కదా, ఆ డేట్కి 4 రోజుల ముందు కనుక మీరు లాగిన్ అయితే మీకు ఈ కాల్ లెటర్ ఆప్షన్ కూడా ఎనేబుల్ అవుతుంది. మీకు ముందు చూసుకుంటే కేవలం సిటీ ఇంటిమేషన్ మాత్రమే ఉంటుంది, కేవలం 4 రోజుల ముందు మాత్రమే మీకు ఈ కాల్ లెటర్ ట్యాబ్ అయితే యాక్టివేట్ అవ్వడం జరుగుతుంది. హెల్ప్ డెస్క్ ఆప్షన్ కూడా మీకు ఇవ్వడం జరిగింది. లాగిన్ అయిన తర్వాత మాత్రమే హెల్ప్ డెస్క్ ఆప్షన్ ఉంటుంది. ఇందులో క్యాండీ క్వరీ ఫామ్ అని చెప్పి క్యాండిడేట్ క్వరీ ఫామ్లో మనకి ఎగ్జామ్ సిటీ ఇంటిమేషన్ అడ్వైజ్, ఎగ్జామినేషన్ డీటెయిల్స్ రిలేటెడ్, ఈ కాల్ లెటర్ రిలేటెడ్, ఎనీ అదర్ ఇష్యూ, అంటే మీ నేమ్ ఏదైనా సరిగ్గా డిస్ప్లే అవ్వకపోయినా లేదా మీకు ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు కాల్ లెటర్కి సంబంధించి, ఎగ్జామినేషన్కి సంబంధించి మీరైతే ఇక్కడ హెల్ప్ డెస్క్ అయితే క్వరీ పెట్టుకునే ఆప్షన్ అయితే ఉంది. మీరు ఇక్కడ సెలెక్ట్ చేసి మొత్తం రాసిన తర్వాత సబ్మిట్ చేస్తే మనకి క్వరీ అనేది అయితే సబ్మిట్ అవుతుంది. సో ఎన్టీపీసీ గ్రూప్ డి కూడా ఇదే విధంగా హెల్ప్ డెస్క్ ఇచ్చే ఆప్షన్ ఉంటుంది. మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే కనుక లాగిన్ అయిన తర్వాత మీరు క్వరీ అయితే పెట్టుకోవచ్చు. నెక్స్ట్ మీకు ఇంటిమేషన్ స్లిప్లో ఈ విధంగా అయితే ఎస్ఎస్టీ ట్రావెల్ పాస్కి సంబంధించి అయితే ఉంటుంది. అవుట్వర్డ్ జర్నీ, ఇన్వర్డ్ జర్నీ అని చెప్పి ఎవరైనా ఎస్ఎస్టీ వాళ్ళు ఉంటే మీరు ఇంటిమేషన్ స్లిప్లోనే ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ మనకి హాల్ టికెట్లో పైన ఫోటో అనేది ఉంటుంది. మనకి ఏదైతే ఎగ్జామ్లో ఇచ్చామో అదే ఫోటో అయితే పేస్ట్ చేయాల్సి ఉంటుంది. ఫోటో అనేది కూడా అందరూ రెడీ చేసుకుని అయితే పెట్టుకోండి. సేమ్ ఫోటోగ్రాఫ్ అనేది, కలర్ ఫోటో అయితే మనం పేస్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. అలాగే మనకి డిక్లరేషన్ అనేది ఒకటి ఉంటుంది. సో ఈ డిక్లరేషన్ ఏంటి అంటే మీకు ఎగ్జామ్ సెంటర్లోకి వెళ్ళిన తర్వాత మీకు ఒక సిస్టమ్ అయితే అలర్ట్ చేస్తారు కదా, ఆ సిస్టంలో లాగిన్ అయిన తర్వాత ఆ సిస్టంలో స్క్రీన్ మీద ఒక మ్యాటర్ అయితే, ఒక 3-4 లైన్స్ మ్యాటర్ అయితే అక్కడ ఇంగ్లీష్లో డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. మీరు ఆ మ్యాటర్ని చూసి హాల్ టికెట్స్లో మీకు ఈ విధంగా కాపీ ఆఫ్ డిక్లరేషన్ డిస్ప్లేడ్ అని చెప్పి రన్నింగ్ హ్యాండ్ రైటింగ్లో రాయాలి అని చెప్పి అయితే ఉంటుంది. నాట్ ఇన్ బ్లాక్ లెటర్స్, అంటే మీరు క్యాపిటల్ లెటర్స్లో రాయకూడదు, ఇదైతే గుర్తుపెట్టుకోండి. మీరు బై మిస్టేక్ క్యాపిటల్ లెటర్స్లో రాసేసే అవకాశం ఉంటుంది. మీరు రన్నింగ్ హ్యాండ్ రైటింగ్లో ఎలా అయితే రాస్తారో అదేవిధంగా ఆ కంప్యూటర్ స్క్రీన్లో ఉన్న మ్యాటర్ని మీరు ఇక్కడ కింద అయితే మీ యొక్క ఓన్ హ్యాండ్ రైటింగ్తో అయితే రాయాల్సి ఉంటుంది. ఎవరైనా బ్యాంక్ ఎగ్జామ్స్ రీసెంట్గా రాసుంటే కనుక కోవిడ్-19 తర్వాత మీకు ఐడియా ఉంటుంది. సేమ్ అదే విధంగా అందులో కూడా అదే విధంగా ఇచ్చారు కదా, మీకు లాగిన్ అయిన తర్వాత సిస్టంలో కనబడిన మ్యాటర్ని ఇక్కడ మిస్టేక్స్ లేకుండా ఇక్కడైతే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, రన్నింగ్ హ్యాండ్ రైటింగ్ బ్లాక్ లెటర్స్లో అయితే రాయకూడదు. మీరు ఎగ్జామినేషన్ సెంటర్లోకి వెళ్ళాక ఇన్విజిలేటర్ చెప్తారు, ఆ ఇన్విజిలేటర్ ప్రెజెన్స్లో మాత్రమే ఇదైతే రాయాల్సి ఉంటుంది. ఓకే, అదేవిధంగా మనకి ఎన్టీపీసీకి సంబంధించి చూసుకుంటే నిన్న వీడియో కాన్ఫరెన్స్లో మీకు మ్యాటర్ అయితే చెప్పలేదు, ఏ స్టేట్ నుండి మనకి ఎంతమంది ఎగ్జామ్ రాస్తున్నారనే ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది ఆంధ్రప్రదేశ్ నుండి అప్లై చేసిన వాళ్ళు కాదు, ఇక్కడ నెంబర్ వచ్చి ఆంధ్రప్రదేశ్లో ఇంతమందికి ఎగ్జామ్ అనేది అలాట్ చేశారు అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ వేరే స్టేట్ వాళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు వాళ్ళు వేరే జోన్కి అప్లై చేసుకుని ఆంధ్రప్రదేశ్లో సెంటర్ పెట్టుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనకి
హోమ్ అడ్రస్ ఎక్కడైతే ఉంటుందో ఆ పిన్ కోడ్ బట్టి ఇస్తారు కాబట్టి, లేదా కొంతమందికి వేరే స్టేట్ వాళ్ళకి పక్క స్టేట్‌లో కూడా ఎగ్జామినేషన్ సెంటర్ పడే అవకాశం ఉంటుంది కాబట్టి, ఎగ్జాక్ట్‌గా 100% మనకి ఆంధ్రప్రదేశ్ నుండి అప్లై చేసిన వాళ్ళు అని చెప్పి అయితే మనం కన్ఫర్మ్‌గా చెప్పలేం. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఆర్ఆర్‌బీ జోన్ వైస్ అయితే ఉంటుంది. మనకు ఆంధ్రప్రదేశ్‌లో ఇంతమందికి ఎగ్జామ్ అలాట్ చేశారు. ఆ విధంగా అయితే ఇక్కడ డేటా అయితే ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్‌లో మనకి అప్రాక్సిమేట్‌గా 5,28,675 మంది అయితే ఆంధ్రప్రదేశ్ స్టేట్‌లో మనకి ఎగ్జామ్ అయితే రాయబోతున్నారు. అలాగే మనకి తెలంగాణ చూసుకుంటే 3,35,581 మంది అయితే రాయడం జరుగుతుంది. మనకి ఇక్కడ స్టేట్ వైడ్ కాదు రైల్వే, మనకి జోన్ వైజ్ సికింద్రాబాద్ జోన్ వైజ్ ఉంటుంది కాబట్టి మనకైతే ఎగ్జాక్ట్‌గా అయితే చెప్పలేం. అలాగే కర్ణాటక చూసుకుంటే 2,87,593 మందికి అయితే కర్ణాటక స్టేట్లో ఎగ్జామ్ సెంటర్స్ అయితే అలాట్ చేయడం జరిగింది. ఓకే, మీకు మిగతా స్టేట్స్ కూడా ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి మొత్తం స్టేట్స్ అండ్ యూనిట్ టెరిటరీకి సంబంధించి ఏ స్టేట్లో ఎంతమంది అప్లై చేశారో టోటల్గా 1,25,00,000 మంది అప్రాక్సిమేట్గా అయితే మనకి ఎన్టీపీసీకి సంబంధించి అప్లై చేయడం అయితే జరిగింది. ఎవరెవరికి ఏ స్టేట్లో ఎగ్జామ్ అలాట్ చేశారనే ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడైతే మనకి నిన్న వీడియో కాన్ఫరెన్స్లో అయితే చెప్పారు. ఈ ఒక పాయింట్ నిన్న వీడియోలో చెప్పలేదు, అందుకని ఇప్పుడు మళ్ళీ మెన్షన్ చేస్తున్నాను. ఓకే, అలాగే హాల్ టికెట్లో మనకి ఇన్స్ట్రక్షన్స్ అనేవి కూడా ఇవ్వడం జరిగింది. మీకు ఖచ్చితంగా ఈ కాల్ లెటర్, అలాగే కోవిడ్-19 డిక్లరేషన్ ఫామ్, ఫోటోగ్రాఫ్, ఒరిజినల్ ఫోటో ఐడి అండ్ ఫేస్ మాస్క్ అనేవి అయితే అలౌ చేయడం జరుగుతుంది. ఓకే, కాల్ లెటర్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకుంటారు కదా, ఆ కాల్ లెటర్ లాస్ట్ పేజ్లోనే కోవిడ్ డిక్లరేషన్ ఫామ్ కూడా ఉంటుంది, మీకు అది కూడా చూపిస్తాను. అలాగే మీరు ఒక ఫోటో అనేది కూడా పేస్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, అలాగే ఒరిజినల్ ఫోటో ఐడి కార్డ్, అంటే మనకి వాటర్ ఐడి కానీ ఆధార్ కార్డ్ కానీ ఇలా మీకు నేమ్ కరెక్ట్గా ఉన్నది చూసుకోండి. మీకు హాల్ టికెట్లో ఏ విధంగా అయితే నేమ్ ఉంటుందో అదే విధంగా ఉన్న ఒరిజినల్ ఐడి కార్డ్ ఏదైనా సరే మీకు ఇక్కడ మెన్షన్ చేసిన ఒకసారి చెప్తాను, వాటిని అయితే ప్రిఫర్ చేయండి. అలాగే ఫేస్ మాస్క్ అనేది కూడా కన్ఫామ్గా అయితే ఎగ్జామినేషన్కి అయితే తీసుకువెళ్లాల్సి ఉంటుంది. ఇక్కడ గేట్ క్లోజింగ్ టైం ఇవన్నీ కూడా మెన్షన్ చేశారు. ఎన్టీపీసీ హాల్ టికెట్ వచ్చినప్పుడు కూడా ఇదే విధంగా ఉంటాయి. ఒకసారి మీరు ఇన్స్ట్రక్షన్స్ క్లియర్గా చదువుకోవచ్చు. మీకు బయోమెట్రిక్ ఫోటో డాక్యుమెంట్స్ అన్నీ కూడా కలెక్ట్ చేసుకోవడం అయితే జరుగుతుంది. ఓకే, ఇక్కడ లిస్ట్ అనేది ఇవ్వడం జరిగింది. మీకు ఈ వాటర్ ఐడి కార్డ్ కానీ ఆధార్ కార్డ్ కానీ, ఓకే, ప్రింట్అవుట్ ఆఫ్ ఈ ఆధార్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్, పాస్పోర్ట్, ఐడెంటిటీ కార్డ్ ఇష్యూడ్ బై ద ఎంప్లాయర్ ఇన్ కేస్ ఆఫ్ క్యాండిడేట్ ఇన్ గవర్నమెంట్ ఎంప్లాయ్ ఆర్ స్కూల్, కాలేజ్, యూనివర్సిటీ ఫోటో ఐడి కార్డ్, ఇక్కడ ఏదైతే మెన్షన్ చేశారో ఇటువంటి ఐడి కార్డ్స్ అయితే మీకు అలౌ చేయడం జరుగుతుంది. మోస్ట్లీ మనకి ఆధార్ కార్డ్, వాటర్ ఐడి కార్డ్ ఇటువంటివి అన్నీ కూడా అందరికీ ఉంటాయి కాబట్టి పాన్ కార్డ్ కానీ ఇటువంటివి మీరు ప్రిఫర్ అయితే చేయొచ్చు. అలాగే ఇందులో ఇచ్చిన కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూస్తే ఇన్స్ట్రక్షన్స్లో, అలాగే ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ చూసుకుంటే 9th పాయింట్ చూసుకుంటే మనకి ఇన్స్ట్రక్షన్స్లో ద క్యాండిడేట్ కెన్ వ్యూ ద క్వశ్చన్ పేపర్ ఇన్ ద లాంగ్వేజ్ ఆప్టెడ్ ఫర్ ద టైమ్ ఆఫ్ ఫిల్లింగ్ ద అప్లికేషన్ అండ్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. అంటే మీకు ఒకసారి మనకి ఆప్షన్ అయితే ఇచ్చారు, మీకు ఏ లాంగ్వేజ్లో పేపర్ కావాలో. ఇంగ్లీష్ అయితే డిఫాల్ట్గా అందరికీ వస్తుంది. ఇంగ్లీష్ కాకుండా ఎక్స్ట్రాగా ఒక లాంగ్వేజ్ అయితే మీరు చూస్ చేసుకోండి అని చెప్పి ఒకసారి అయితే ఎన్టీపీసీ గ్రూప్ డి ఐసోలేటెడ్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. సో ఈ విధంగా మీరు అప్లికేషన్ ఫిలప్ చేసేటప్పుడు ఏ లాంగ్వేజ్ అయితే చూస్ చేసుకున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంగ్లీష్ కాకుండా నాకు తెలుగులో కూడా పేపర్ కావాలి అని చెప్పి తెలుగు ఆప్షన్ చూస్ చేసుకుంటే కనుక ఇంగ్లీష్ అలాగే తెలుగులో మీకు పేపర్ అయితే వస్తుంది. మీరు కనుక చూస్ చేసుకోకపోతే ఇఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇస్ ఆప్టెడ్ దెన్ క్వశ్చన్ పేపర్ కెన్ బి వ్యూడ్ ఓన్లీ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఓన్లీ. ఓకే, ఇంగ్లీష్ చూస్ చేసుకుంటే ఇంగ్లీష్లో మాత్రమే పేపర్ అయితే వస్తుంది అని చెప్పి ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. ఓకే, మోస్ట్లీ మనకి 90% అయితే మనకి అన్ని లాంగ్వేజెస్ కూడా అవకాశం అయితే ఉంటుంది. మోస్ట్లీ మనకి తెలుగు రాష్ట్రాల్లో తెలుగు ఆప్షన్ కూడా ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. మనకి ఆప్షన్ ఫిలప్ చేసుకున్నా చేసుకోకపోయినా సరే. కానీ ఇక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మనకి అఫీషియల్ సోర్స్ చూసుకుంటే మనకి ఎన్టీపీసీ అప్లికేషన్ అప్పుడు మనం ఈ తెలుగు ఆప్ట్ చేసుకుంటే మాత్రమే తెలుగు అనేది వస్తుంది అని అయితే అర్థమవుతుంది. బట్ కన్ఫామ్గా అయితే చెప్పలేం, మేబీ ఆప్షన్ చూస్ చేసుకున్నా చేసుకోకపోయినా ఆప్షన్ అయితే తెలుగు కూడా వచ్చే అవకాశం అయితే ఉంది అని నేనైతే అనుకుంటున్నాను. ఓకే, అలాగే మీకు రఫ్ షీట్స్ అనేవి కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీకు రఫ్ వర్క్ చేసుకోవడానికి ప్రాబ్లం అయితే లేదు. అలాగే ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే మీకు జనరల్గా ఎగ్జామ్ స్టార్ట్ అవ్వక ముందు బయోమెట్రిక్ సిగ్నేచర్ ఇటువంటి ప్రాసెస్ అయితే చేస్తారు. అలా కాకుండా డ్యూరింగ్ ద ఎగ్జామ్, మిడ్ ఆఫ్ ద ఎగ్జామ్ అంటే ఎగ్జామ్కి మధ్యలో, అంటే ఒక సగం ఎగ్జామ్ అయిన తర్వాత ఎడిషనల్గా అంటే మళ్ళీ ఒకసారి మీకు బయోమెట్రిక్ తీసుకోవడం, ఫోటో క్యాప్చర్ చేయడం, అటెండెన్స్లో మనకి సిగ్నేచర్ అలాగే లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ ఇలాంటివి ప్రాసెస్ అయితే మధ్యలో కూడా చేస్తామని చెప్పి ఇక్కడ అయితే ఇవ్వడం జరిగింది. మీకు నాకు ఇవన్నీ చేస్తున్నాను, నాకు టైం వేస్ట్ అయింది, నాకు ఎక్స్ట్రా టైం కావాలని మీరు అడిగితే కనుక ఎక్స్ట్రా టైం అయితే ఇవ్వరు. ఇదంతా కూడా ఎగ్జామ్లో ప్రాసెస్సే కాబట్టి నో ఎక్స్ట్రా టైం విల్ బీ గివెన్ ఫర్ ద సేమ్ యాజ్ ఇట్ ఈస్ ద ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ద ఎగ్జామ్. అది కూడా ఎగ్జామ్ ప్రాసెస్లో భాగమే కాబట్టి మీకు ఎగ్జామ్ మిడిల్లో ఇవన్నీ చేయించుకుంటారు, కానీ దానికి సంబంధించి మీకు ఎక్స్ట్రాగా టైం అయితే ఇవ్వము అని చెప్తున్నారు. దీనివల్ల డెఫినెట్గా మనకి కొంత టైం అయితే ఎగ్జామ్ టైం అయితే వేస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు కొంచెం ఎగ్జామ్ టైం అయితే స్పీడ్గా రాయాల్సి అయితే ఉంటుంది.
ఓకే. అలాగే మీకు డేట్, షిఫ్ట్, వెన్యూ ఆఫ్ ఎగ్జామ్ అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ చేంజ్ చేసే అవకాశం లేదని కూడా ఇక్కడైతే క్లియర్‌గా చెప్పడం జరిగింది. అలాగే కోవిడ్-19 డిక్లరేషన్ విషయానికొస్తే చాలామంది కూడా ఈ డిక్లరేషన్ ఎక్కడ తీసుకోవాలని చెప్పి కంగారు పడుతున్నారు. బ్యాంక్ ఎగ్జామ్స్ రీసెంట్‌గా రాసిన వాళ్ళకైతే ఐడియా ఉండే ఉంటుంది. హాల్ టికెట్‌లోనే మనకి ఇది ఇస్తారు. అదేవిధంగా రైల్వే ఎగ్జామ్‌లో కూడా హాల్ టికెట్‌లోనే ఈ కోవిడ్-19 సెల్ఫ్ డిక్లరేషన్ క్యాండిడేట్ ఇవ్వడం జరిగింది. ఇది కూడా మీరు హాల్ టికెట్‌తో పాటుగా ఖచ్చితంగా ప్రింటౌట్ తీసుకొని ఎగ్జామినేషన్‌కి వెళ్ళేటప్పుడు అయితే తీసుకువెళ్లాల్సి ఉంటుంది. ఇక్కడ మీ యొక్క క్యాండిడేట్ నేమ్, రోల్ నెంబర్, ఎగ్జామ్ వెన్యూ, ఎగ్జామ్ డేట్, ఎగ్జామ్ షిఫ్ట్, సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్ ఇవన్నీ కూడా అక్కడికి వెళ్ళి ఫిలప్ చేసిన తర్వాత వాళ్ళకైతే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఓకే. అలాగే ఫేస్ మాస్క్స్ ఇవన్నీ కూడా కన్ఫర్మ్‌గా పెట్టుకోవాలి. కోవిడ్-19 గైడ్‌లైన్స్ కూడా ఇక్కడ క్లియర్‌గా ఇవ్వడం జరిగింది. ఇక్కడ ప్రిస్క్రైబ్డ్ టెంపరేచర్ కూడా ఇచ్చారు. మీకు ఈ టెంపరేచర్ కనుక ఇంతకన్నా ఎక్కువ ఉంటే కనుక మీకు టెంపరేచర్ మీకు లోపలికైతే అలౌ చేయడం జరగదు. ఇవన్నీ కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఎవరైతే హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్నారో ఇవన్నీ కూడా ఎగ్జామ్‌కి వెళ్ళే ముందు ఒకసారి ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా క్లియర్‌గా చదువుకోండి. ఎన్టీపీసీ కూడా మనకి సేమ్ ఇదే విధంగా ఉంటుంది. ఓకే. మీకు ఇవన్నీ కూడా ఒక ఐడియా ఉంటుందని అయితే చెప్పడం జరిగింది. ఓకే. నెక్స్ట్ మాక్ లింక్ ఆప్షన్కి వచ్చినట్లయితే ఇక్కడ మాక్ లింక్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ హియర్ టు మాక్ మీద క్లిక్ చేస్తే మీకు మాక్ లింక్ అనేది ఓపెన్ అవుతుంది. ప్రజెంట్ అయితే ఐసోలేటెడ్ ఎగ్జామ్ రిజిస్టర్ అయిన వాళ్ళకి మాత్రమే లాగిన్ అయ్యాక ఈ ఆప్షన్ అయితే కనబడుతుంది. ఎన్టీపీసీ అడ్మిట్ కార్డ్స్ మనకి ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు ఎన్టీపీసీ వాళ్ళు కూడా లాగిన్ అయిన తర్వాత వాళ్ళకి కూడా ఈ విధంగా మాక్ టెస్ట్ అవైలబుల్గా ఉంటుంది. వాళ్ళు అప్పుడు రాసి చెక్ చేసుకోవచ్చు. సో దీని మీద క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా విండో అయితే ఓపెన్ అవుతుంది. ఎగ్జామ్ మెయిన్ సెంటర్లో కూడా మీకు ఇంటర్ఫేస్ సేమ్ ఇదే విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ మీ యొక్క ఫోటో అలాగే మీ నేమ్ అనేది డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. ఇక్కడ హాల్ టికెట్లో ఏవైతే మీకు లాగిన్ డీటెయిల్స్ ఇచ్చారో అవైతే ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇక్కడ కీబోర్డ్ మీద క్లిక్ చేస్తే మీకు విర్చువల్ కీబోర్డ్ అయితే ఓపెన్ అవుతుంది. సో దాని మీద మీరు డీటెయిల్స్ ప్రెస్ చేసి సైన్ ఇన్ అయ్యాక మనకి ఎగ్జామ్ సెంటర్లో ఇన్ఫామ్ చేస్తారు. మీకు టైం అయింది, లాగిన్ అవ్వండి అని చెప్పి వాళ్ళు చెప్పినప్పుడు మాత్రమే మీరైతే సైన్ ఇన్ అవ్వాల్సి ఉంటుంది. ఓకే. మీకు సైన్ ఇన్ క్లిక్ చేసిన తర్వాత అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉంటాయి, క్లియర్‌గా చదువుకోవచ్చు. మీరు కనుక క్వశ్చన్ విజిట్ చేయకపోతే అది వైట్ కలర్‌లో డిస్ప్లే అవుతుంది. మీరు క్వశ్చన్ని కనుక చూసి ఆన్సర్ చేయకుండా వెళ్ళిపోయినట్లయితే కనుక అదైతే ఈ విధంగా రెడ్ కలర్‌లో కనబడుతుంది. మీరు క్వశ్చన్ చూసి ఆన్సర్ చేస్తే అది గ్రీన్ కలర్‌లో కనబడుతుంది. యూ హ్యావ్ నాట్ ఆన్సర్ ద క్వశ్చన్ బట్ యూ హ్యావ్ మార్క్డ్ ద క్వశ్చన్ ఫర్ రివ్యూ. అంటే మీరు రివ్యూ ఆప్షన్ ఒకటి ఉంటుంది. ఆ ఆప్షన్ పెట్టుకున్నట్లయితే అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇది తర్వాత వెరిఫై చేద్దాం, నాకు కొంచెం డౌట్ ఉంది 2 ఆప్షన్స్ మధ్యలో, తర్వాత లాస్ట్‌లో నేను అటెంప్ట్ చేస్తాను అనుకుంటే కనుక మీరు కొన్ని క్వశ్చన్కి రివ్యూ అయితే పెట్టుకోవచ్చు. అటువంటి క్వశ్చన్స్ అయితే ఈ విధంగా మీకు వైలెట్ కలర్లో డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. మీరు ఆన్సర్ చేసి రివ్యూ పెడితే కనుక ఈ విధంగా అయితే 5th ఆప్షన్ ఉంది కదా, ఈ విధంగా అయితే డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీకు మొత్తం ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. మీకు ఇవన్నీ కూడా ఒకసారి మీరైతే చూసుకోవచ్చు. సో నెక్స్ట్ మనకి ఇన్స్ట్రక్షన్స్ చదివిన తర్వాత నెక్స్ట్ క్లిక్ చేస్తే ఈ విధంగా కనబడుతుంది. మీరు ఏదైతే లాంగ్వేజ్ డిఫాల్ట్గా కావాలనుకుంటున్నారో దాన్ని చూస్ చేసుకోండి. లాంగ్వేజ్ విషయంలో చాలా జాగ్రత్తగా చూస్ చేసుకోండి. మీరు బై మిస్టేక్ హిందీ కనుక చూస్ చేసుకుంటే మళ్ళీ ఇంగ్లీష్ పెట్టుకునే ఆప్షన్ ఉంటుంది, కానీ ప్రతి క్వశ్చన్కి కూడా మీరు మళ్ళీ చేంజ్ చేసుకోవాలి. కాబట్టి డిఫాల్ట్గా మీకు ఏ లాంగ్వేజ్ కావాలనుకుంటున్నారో ఆ లాంగ్వేజ్ చూస్ చేసుకుంటే ప్రతి క్వశ్చన్ కూడా అదే లాంగ్వేజ్లో డిస్ప్లే అవుతుంది. సో నెక్స్ట్ మీకు ఇక్కడ ఒక చెక్ బాక్స్ అయితే ఉంటుంది. దాని మీద ఈ విధంగా టిక్ మార్క్ అయితే పెట్టి ఐఎమ్ రెడీ టు బిగిన్ అయితే ప్రెస్ చేయాల్సి ఉంటుంది. సో మీకు కొంతమంది ఫస్ట్ టైం రాస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం మీకు ప్రతి పాయింట్ కూడా డీటెయిల్గా చెప్తున్నాను. డైలీ రెగ్యులర్గా ఆన్లైన్ ఎగ్జామ్స్ మీరు బ్యాంక్స్ ఇవన్నీ రాసే వాళ్ళకైతే ఇది కొంచెం సిల్లీగా అనిపించవచ్చు. బట్ తెలియని వాళ్ళకైతే మనకి ఫస్ట్ టైం రాసే వాళ్ళకి ఇవన్నీ కొంచెం ఐడియా ఉండదు కాబట్టి ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా అయితే ప్రతి ఆప్షన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో వన్స్ ఎగ్జామ్ స్టార్ట్ అయిన తర్వాత ఈ విధంగా క్వశ్చన్స్ అయితే డిస్ప్లే అవుతాయి. మీకు దీని క్వశ్చన్కి ఏ ఆన్సర్ అయితే దాని మీద క్లిక్ చేసుకుని సేవ్ అండ్ నెక్స్ట్ అయితే ప్రెస్ చేయాలి. సేవ్ అండ్ నెక్స్ట్ ప్రెస్ చేసిన తర్వాత మీరు చూడొచ్చు ఇక్కడ గ్రీన్ కలర్లో మారింది కదా. మీరు ఈ క్వశ్చన్ని చూసి ఆన్సర్ పెట్టకుండా సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టినట్లయితే ఈ విధంగా రెడ్ కలర్లోకి మారుతుంది. మీరు ఈ విధంగా కొట్టి మార్క్ ఫర్ రివ్యూ అండ్ నెక్స్ట్ అని పెట్టుకోవచ్చు. అంటే ఈ క్వశ్చన్కి నేను మళ్ళీ ఒకసారి వెరిఫై చేసుకుంటాను లాస్ట్లో అనుకుంటే ఈ విధంగా మీరు ఆన్సర్ పెట్టి మార్క్ ఫర్ రివ్యూ కొడితే కనుక ఈ విధంగా మారుతుంది. లేదా ఆన్సర్ పెట్టి కూడా మార్క్ ఫర్ రివ్యూ కొట్టినట్లయితే ఈ విధంగా మారుతుంది. ఓకే. రెండింటికి డిఫరెన్స్ అర్థమైంది కదా. మీరు ఆన్సర్ చేసి మార్క్ ఫర్ రివ్యూ పెడితే ఈ విధంగా మీకు కన్సిడర్ అవుతుంది. ఇటువంటి క్వశ్చన్స్ అయితే మీకు ఫైనల్గా వాళ్ళు ఇవాల్యుయేట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మీరు రివ్యూ లాస్ట్లో చెక్ చేద్దామని ఆన్సర్ పెట్టారు, బట్ ఫైనల్గా మీరు వెరిఫై చేయకుండా సబ్మిట్ కొట్టేస్తే కనుక ఈ క్వశ్చన్ ఆన్సర్ రాంగ్ అయితే రాంగ్, రైట్ అయితే రైట్ మనకి కన్సిడర్ అయితే చేయడం జరుగుతుంది. ఓకే. దీని అయితే ఇవాల్యుయేషన్ తీసుకుంటారు. మనకి 4th అయితే మనకి ఆప్షన్ మనం పెట్టకుండా రివ్యూ పెట్టాం కాబట్టి దీనికి ప్రాబ్లం లేదు. కానీ ఇటువంటి క్వశ్చన్స్ అయితే మనకు ఖచ్చితంగా మీరు మిస్టేక్ పెడితే మిస్టేక్ పోతుంది, నెగిటివ్ రైట్ పెడితే రైట్ కింద అయితే కన్సిడర్ అయితే చేస్తారు. ఓకే. మ్యాక్సిమం మీకు ఆప్షన్
క్వశ్చన్స్ అన్నీ అర్థమైనాయి అనుకుంటున్నాను. మీరు ఇన్ కేస్ ఈ క్వశ్చన్ ఇంగ్లీష్లో ఉంది కదా, మీకు ఈ క్వశ్చన్ అర్థం కాలేదు అనుకుంటే మీరు ఇక్కడ లాంగ్వేజ్లోకి వెళ్ళి హిందీ లాంగ్వేజ్ ఉంది కదా, హిందీ ఆఫ్ చేసుకుంటే ఈ క్వశ్చన్ హిందీలో డిస్ప్లే అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ కొట్టినప్పుడు మొత్తం డిఫాల్ట్గా ఇంగ్లీష్ కాబట్టి మళ్ళీ ఇంగ్లీష్లోకే వచ్చేస్తుంది. మీకు ఏదైనా డౌట్ ఉంటే కనుక ఇక్కడ తెలుగు ఆప్షన్ ఉంటే కనుక మీరు తెలుగు చూస్ చేసుకోవచ్చు. మీరు లాంగ్వేజ్ ఆప్షన్ డెఫినెట్గా తెలుగు చూస్ చేసుకుంటే కనుక కన్ఫామ్గా తెలుగు కూడా మీకైతే ఇవ్వడం జరుగుతుంది. మీకు తెలుగు మీడియం వాళ్ళు అయితే డిఫాల్ట్గా స్టార్టింగ్లో తెలుగు పెట్టుకోండి. మీకు తెలుగులో ఏదైనా డౌట్ వచ్చినప్పుడు మీరు కావాలంటే ఇంగ్లీష్లోకి అయితే మార్చుకునే అవకాశం అయితే ఉంటుంది. ఓకే, ఈ విధంగా మీకైతే ఎగ్జామ్ ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది. మీరు కూడా లాగిన్ అయిన తర్వాత ఎన్టీపీసీ కూడా ఇదే విధంగా మాక్ టెస్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి మీ మాక్ టెస్ట్ రాస్తే కనుక మీకు ఒక ఫెమిలియర్ అయితే ఉంటుంది మీకు. ఎందుకంటే ఎవరైనా కొంతమంది ఫస్ట్ టైం ఎగ్జామ్ రాసే వాళ్ళ కోసం చెప్తున్నాను. ఆల్రెడీ రాసిన వాళ్ళకైతే ఐడియా ఉండే ఉంటుంది. మీరు మాక్ టెస్ట్ అవి రాస్తూ ఉంటారు కాబట్టి మోస్ట్లీ మీకు ఐడియా ఉంటుంది కాబట్టి. సో ఎగ్జామ్ ఇంటర్ఫేస్ అయితే ఇదే విధంగా అయితే ఉండడం జరుగుతుంది. అలాగే మీరు కర్సర్ కనుక ఇక్కడ తీసుకెళ్ళినట్లయితే మీరు ఎన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేశారో, ఎన్ని విజిట్ చేయలేదు, ఎన్ని రివ్యూ పెట్టారు, ఇవన్నీ కూడా ఇక్కడైతే మీకు డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ పైన అయితే టైం లెఫ్ట్ అని ఉంది కదా, బ్యాక్ నుండి మనకి రన్ అవుతూ ఉంటుంది. ఇక్కడ మనకి 0 minutes వచ్చినప్పటికీ ఎగ్జామ్ టైం అయితే అయిపోయినట్టు అర్థం. ఓకే, ఇది మనకి లేటెస్ట్ అప్డేట్స్ అనేవి. మోస్ట్లీ మీ డౌట్స్ అన్ని క్లారిఫై అయ్యాయి అనుకుంటున్నాను. కోవిడ్-19 డిక్లరేషన్కి సంబంధించి కానీ మాక్ టెస్ట్ కానీ లాగిన్ ఇవన్నీ కూడా. ఎన్టీపీసీ అయితే మనకి 28th December నుండి కాబట్టి 18th 19th టైంకి అయితే మనకి సిటీ ఇంటిమేషన్ అంటే మీకు ఎప్పుడు ఎగ్జామ్ ఉన్నది, ఏ సిటీలో ఉన్నది అన్న ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. సో 4 రోజుల ముందు మీ ఎగ్జామ్కి అయితే హాల్ టికెట్స్ అయితే రావడం జరుగుతుంది. ఏదైనా అప్డేట్స్ వస్తే తప్పకుండా ఫస్ట్ మనకి మన ఛానల్ అయితే ప్రొవైడ్ చేస్తాను. రైల్వే ప్రిపరేషన్ వీడియోస్ కానీ, రైల్వే ఎగ్జామ్కి రిలేటెడ్ అప్డేట్స్ కానీ త్వరగా మీరు పొందాలి అనుకుంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద కూడా క్లిక్ చేయండి. అలాగే రీసెంట్గా వెబ్సైట్ అనేది కూడా లాంచ్ చేయడం జరిగింది. టెస్ట్ సిరీస్ అనేది కూడా ఎవరైనా రాయాలి అనుకుంటే 30 టెస్ట్ సిరీస్ ఎన్టీపీసీ 125 రూపీస్కి అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే వెబ్సైట్లో మనకి డైలీ కరెంట్ అఫైర్స్, ఫ్రీ పీడిఎఫ్స్ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. ఒకసారి లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ఒకసారి వెబ్సైట్స్ కూడా విజిట్ అయితే చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుంటారు. ఓకే, థ్యాంక్ యూ.